తెలియజేస్తూ ఇప్పుడు యోగా అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి శ్రీనివాసులు నాయుడు గారిని ప్రోగ్రామ్ స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు సార్. కార్యక్రమానికి ఇచ్చేసి అందరికీ స్వాగతం సుస్వాగతం. అందులో ముఖ్యంగా అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను సార్. ప్రమేయం లేకుండా మన శరీరంలో శ్వాస జరుగుతూ ఉంటుంది. ఆ శ్వాసను జస్ట్ అబ్జర్వ్ చేయండి, గమనించండి. నా వాలంటరీ బ్రీతింగ్. Exhale, inhale, exhale, inhale. Om chanting together. అందరూ ఓం చూద్దాం. ఇన్హేల్, శ్వాస తీసుకోండి, ఓం చండి. ఓం. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్. శ్వాసతో ఆ వైబ్రేషన్స్ని రిసీవ్ చేసుకోండి. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. హ్యాండ్స్ ఇన్ నమస్కారం ముద్ర. రెండు చేతులు నమస్కారం చేద్దాము. ఓం సంగచ్చధ్వం సంవదధ్వం దేవాభాగం యదా పూర్వే సంజానన ఉపాసతే సంజానన ఉపాసతే. గాలి వదులుతూ కాలి బొట్టలు వెళ్ళి చూసుకోవాలి. ఓన్లీ నెక్ మూమెంట్. ఓకే, గాలి తీసుకుంటూ మళ్ళీ తల పైకి తీసుకురండి. ఆకాశం వైపు చూడండి. గాలి వదులుతూ మీ కాలి బొట్టలు వెళ్ళి చూడండి. ఓకే, గాలి తీసుకుంటూ స్ట్రైట్, గాలి వదులుతూ ఎడవైపు పూర్తి కళ్ళు తెరిచి ఉండాలి. అగైన్ గాలి తీసుకుంటూ స్ట్రైట్, గాలి వదులుతూ కుడివైపు, గాలి వదులుతూ మీ కుడి భుజానికి కుడితో టచ్ చేసేదని ట్రై చేయండి. కుడి భుజానికి. ఇన్హేల్ సైడ్, ఎక్సేల్ రైట్, ఇన్హేల్ సైడ్, సైడ్, ఎక్సేల్ చేసి వచ్చింది డౌన్ చేసుకోండి. మీ కింద చూడాలి. గాలి వదులుతూ మీ కుడివైపు నుంచి మీ నెక్ ని రొటేట్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. కుడివైపు నుంచి కుడి భుజం. నెక్స్ట్ 360 degrees ఉండాలి. ఐ బాల్స్ కూడా ఓపెన్ చేసి 360 degrees రొటేట్ అవ్వాలి. సెకండ్ టైం ఇన్హేల్ అప్ అండ్ ఎక్సేల్ డౌన్. స్లో రొటేషన్ ఉండాలి. ఫోకసింగ్ మొత్తం మీ బ్రీతింగ్ మీద ఉండాలి. సింక్రనైజ్ చేసుకోవాలి మూమెంట్ అండ్ బ్రీతింగ్ ని. నెక్స్ట్ ఆపోజిట్. వేలకు అన్ని వేలను 4 వేలు టచ్ చేసుకోండి. సమాన ముద్ర, బ్యాలెన్స్ ముద్ర. ఎక్సేల్ చేస్తూ మీ ఫింగర్స్ మీ షోల్డర్ టచ్ చేసుకోండి. ఇన్హేల్ సైడ్, ఎక్సేల్ ఫోర్, ఇన్హేల్ సైడ్, ఎక్సేల్ ఫోర్. ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. చోటు టచ్ అవుతూ వెళ్ళాలి. షోల్డర్ రొటేషన్. ఎక్సేల్ చేస్తూ రొటేట్ చేసుకుని మళ్ళీ కింద రెండు మోచేతులు జాయిన్ చేసుకోవాలి. ఓకే, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. మీ చూపు కూడా నేరుగా ఉండాలి. ఇన్హేల్ అప్, బ్రీతింగ్ జరగాలి. ఎక్సేల్ డౌన్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. అలానే హ్యాండ్స్ అన్నిటిని ఇన్హేల్ చేస్తూ స్ట్రైట్కి తీసుకురండి. ఎక్సేల్ చేస్తూ ట్విస్ట్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ స్లోగా డ్రాప్ చేయండి. స్లోగా డ్రాప్ చేయండి, కదలద్దండి. జాయిన్ యువర్ బోత్ లెగ్స్, నో మూమెంట్. ఎక్సేల్ చేస్తూ రైట్ ట్విస్ట్ అవ్వాలా. పాదం కదలకూడదు, మోకాళ్ళు బెండ్ కాకూడదు. ఓన్లీ అప్పర్ ట్రంక్ ఏరియా మాత్రమే ట్విస్ట్ అవ్వాలా. బాగా వెనక్కి చూడాలా. తీసుకురండి. ఎక్సేల్ లెఫ్ట్, గాలి వదులుతూ ఎడవైపు ట్విస్ట్ అవ్వండి. పూర్తిగా తిరగాల, కాళ్ళు కదలకూడదు. అగైన్ ఇన్హేల్ స్ట్రైట్, ఎక్సేల్ రైట్, పూర్తి ట్విస్ట్ అవ్వాలా. ఇన్హేల్ స్ట్రైట్, బ్రీతింగ్తో పాటు చేయాలా. ఎక్సేల్ లెఫ్ట్. ఎంతవరకు వీలైతే అంతవరకు, వీలైనంత వరకు నీ వరకు 90 degrees ఉండాలా. థైస్ అంతా 40 degrees, స్పైన్ 90 degrees. 1 2 3 4 5. అలా ఇన్హేల్ చేస్తూ స్లోగా పాదం తొక్కిలేయండి. పాదాన్ని తొక్కిలో వేయాలా. ఎక్సేల్ చేస్తూ స్లోగా హ్యాండ్స్ డ్రాప్ చేయండి. స్లోగా హ్యాండ్స్ డ్రాప్ చేయండి. జస్ట్
పూర్తిగా జరగాలి. అవే ఇన్హేల్, నమస్కారం చేసుకోండి. రెండు చేతులు ఎలాంటి చక్కగా చెవులు టచ్ అవుతూ వెళ్ళాలి, సాగుతుండాలి చేతులు. రెండు చేతులు పూర్తిగా నమస్కారం ఉండాలి, కంప్లీట్ కలిసి ఉండాలి చేతులు, ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. రెండు ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి, బాగా టైట్ చేయండి, టైట్ చేయాలా, టైట్ చేయాలా, టైట్ చేయాలా. చెవుల మీద బాగా ప్రెజర్ ఇవ్వండి, కర్ణ పీడనం, చెవుల మీద బాగా ప్రెజర్ ఇవ్వండి. ఎక్సైల్ చేస్తూ అరచేతులు ఆకాశం వైపు తిప్పండి, అన్ని వేలు కలిసి ఉండాలి, చిటికిన వేలు, బొటన వేలు, థమ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్ కూడా జాయిన్ అయి ఉండాలి. ఇప్పుడు అప్పర్ బాడీ స్ట్రెచ్ చేయండి పైకి, మీ అప్పర్ బాడీ స్ట్రెచ్ చేయండి, డోంట్ లిఫ్ట్, జస్ట్ స్ట్రెచ్ యువర్ అప్పర్ బాడీ. ఇన్హేల్ అప్, ఇప్పుడు టోస్ మీద నిలబెట్టిన బాడీని, నో మూమెంట్, జస్ట్ బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి. లుక్స్ రైట్, బ్రీతింగ్. 1 2 3 4. ఎక్సైల్ డౌన్, కింద టచ్ కాకూడదు, హీల్ డోంట్ టచ్ యువర్ హీల్. అగైన్ అప్ డౌన్, అప్ డౌన్. అలా నిలబెట్టండి, హ్యాండ్స్ అండ్ లాక్ చేసుకోండి, టైట్ చేయండి, టైట్. అగైన్ నమస్కారం. స్లోగా డ్రాప్ చేయాలా, ఫోకసింగ్ ఉండాలా, హీల్ పైకే ఉండాలా. ఫస్ట్ అప్ టు షోల్డర్ లెవెల్ స్టాప్ చేయండి, ట్విస్ట్. ఇన్హేల్ చేస్తూ ట్విస్ట్ చేయాలా, ఎక్సైల్ చేస్తూ స్లోగా డ్రాప్ చేయండి. ఇన్హేల్ అప్, స్ట్రెచ్ చేయండి పూర్తిగా, ఫుల్ స్ట్రెచింగ్ రావాలా, స్లోగా ఫోకసింగ్ ఉండాలా, స్లోగా డ్రాప్ చేయండి. సో వీరంతా మీ హ్యాండ్స్కి హీల్కి మధ్య గ్యాప్ లేకుండా చూసుకోవాలి. మీ హ్యాండ్స్ మాత్రమే మూవ్మెంట్ రావాలి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్ తీసుకురండి, ట్విస్ట్, కంప్లీట్ ట్విస్ట్ అవ్వాలి చెయ్యి. ఓకే, నమస్కారం తీసుకురండి, కదలకూడదు, ఫోకసింగ్, నో వాయిస్, బ్రీదింగ్, జస్ట్ బ్రీదింగ్. 1 2 3 4. అండ్ now twist again, స్లోగా డ్రాప్ చేయండి. ఇంకా హ్యాండ్స్ని లెగ్ మీ కంట్రోల్లో రిలీజ్ చేయండి, పడేద్దండి, మీ కంట్రోల్లో రిలీజ్ చేయండి. ఎక్కడి నుంచి లిఫ్ట్ చేస్తామో ఆ 1 foot గ్యాప్ లోనే తీసుకెళ్ళి ప్లేస్ చేయండి. మీ శరీర బరువు మొత్తం కుడి కాలు మీదకి రావాలి, ఎడమ కాలు ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకోండి, బ్యాలెన్స్ చేయండి. హ్యాండ్స్ ఇన్హేల్ చేస్తూ ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్ రావాలి, సింగిల్ అటెంప్ట్ లో రావాలి. ట్విస్ట్ అగైన్, ఇన్హేల్, నమస్కారం, బ్రీతింగ్. 5 4 3 2 1. ఫస్ట్ హ్యాండ్స్ డ్రాప్ చేయండి అప్ టు షోల్డర్ లెవెల్, ట్విస్ట్ అగైన్, స్లోగా డ్రాప్ చేయండి. అగైన్ లెగ్ రిలీజ్ చేయండి. సమస్యది ఓన్లీ మీ స్పైన్ మాత్రమే బెండ్ అవ్వాలి, అది బ్యాక్ బెండ్ ఉండాలి. నెక్ ఫ్రీగా హ్యాంగ్ చేసేయండి వెనక్కి, నెక్ బాగా పూర్తిగా వేలాడుతూ ఉండాలి. కళ్ళు తెరవండి. ఇప్పుడు డీప్ బ్రీతింగ్ జరగాల. 1 2 3 4 5. ఎక్సైల్ చేస్తూ మీ పొట్ట లోపల లాగుతూ ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. పొట్ట లోపల లాగుతూ ఎక్సైల్ చేస్తూ గాలి వదులుతూ ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. పాదాలు రెండు పూర్తి తొక్కు ఉండాలా, మోకాలు స్ట్రైట్ గా ఉండాలా. ఇప్పుడు టోస్ మీదకి మీ బాడీ వెయిట్ టోస్ మీద చేస్తూ స్ట్రైట్ నిలబడండి. ఎక్సైల్ చేస్తూ స్లోగా హ్యాండ్ మూవ్మెంట్ మాత్రమే, స్లో హ్యాండ్స్ మాత్రం స్లోగా డ్రాప్ చేయండి. జాయిన్ యువర్ బోత్ లెగ్స్, జస్ట్ బ్రీతింగ్ తీసుకోండి. ఓకే, అయిపోయిందా? ఇప్పుడు అంతా కూడా సిట్టింగ్ పొజిషన్ వచ్చేద్దాం. చక్కగా కూర్చుని వేద్దాం. సిట్టింగ్లో 5 ఆసనాలు ఉన్నాయి, అవి చేద్దాం. స్పైన్కు ఎనర్జీ ఫ్లో జరుగుతూ ఉంటుంది. 3 అబ్జర్వ్ చేయండి, మీ స్పైన్ అబ్జర్వ్ చేయండి. 4 5. ఎక్సైల్ చేస్తూ లెగ్స్ రెండు కూడా బటర్ఫ్లైకి ఫోల్డ్ చేసుకోండి. రెండు కాళ్ళను బటర్ఫ్లై ఆసనానికి ఫోల్డ్ చేసుకోండి. మీకు స్టేజ్ మీద ఉన్నది కూడా గమనించవచ్చు. రెండు చేతులతోటి మీ యాంకిల్, మీ టో ఫింగర్స్ క్యాచ్ చేసుకోండి. మీ లిటిల్ ఫింగరు మీ ఉండాలి. మన కంట్రోల్ రావడానికి చాలా స్లోగా తీసుకోవాలా. అలాగే బ్రీతింగ్ కూడా తీసుకుంటారండి. బ్రీతింగ్ కూడా స్లోగా బ్రీతింగ్ జరుగుతూ ఉండాలి, మూమెంట్ జరుగుతూ ఉండాలి. ఇంక్రీజ్ చేయండి. రెండు వైపులా ఈక్వల్గా ఉండాలి మూమెంట్. రైట్ అండ్ లెఫ్ట్ రెండు థైస్ కూడా ఈక్వల్గా స్ట్రెచ్ అవుతూ ఉండాలా. మీ పెల్విక్ రీజన్లో మీకు స్ట్రెచ్ ఫీల్ అవ్వాలి. మీరు బ్రీతింగ్ నార్మల్గా ఉండాలి, బాడీలో ఎక్కడ టైట్నెస్ ఉండకూడదు. స్టాప్ మూమెంట్. ముద్ర, దీనివల్ల ఊపిరితిత్తులు బ్రెయిన్ చాలా ఫంక్షన్లోకి వస్తుంది. ఓకే, లుక్ సైడ్, షోల్డర్స్ రెండు చెక్ చేసుకోండి, స్పైన్ చెక్ చేసుకోండి. బాగా రిలాక్స్గా స్లోలీ క్లోజ్ యువర్ ఐస్. చాలా 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 నెమ్మది కళ్ళు మూసుకోండి.
బ్రీతింగ్ మీద ఫోకస్ చేయాలి. ఇంకెక్కడ శరీరంలో టైట్నెస్ ఉండకూడదు. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. వెరీ 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 స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. రిలీజ్ యువర్ హ్యాండ్స్. ఉత్సాసన. ఓకే, రెండు చేతులు నడుము మీద తీసుకురండి. షోల్డర్స్ బాగా వెనక్కి లాగండి. ఊపిరితిత్తులు ఓపెన్ అవ్వాలి, చెస్ట్ ఓపెన్ అవ్వాలి, నెక్ ఫ్రీ చేసుకోండి. ఇన్హేల్ చేస్తూ పొట్టను బాగా ముందుకు నెట్టండి. షోల్డర్స్ వెనక్కి తీసుకురండి. బ్యాక్ బెండింగ్ రావాలా, ఈక్వల్గా స్పైన్ సెంటర్ నుంచి జరగాల, లేకపోతే స్పైన్ డ్యామేజ్ అవుతుంది. హ్యాంగ్ చేసేయండి మీ నెక్ని, మీ మెడ వేలాడి తీసేయండి. కళ్ళు తెరవండి. బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్ జరగాల. 1 2 3. రెండు చేతులు ఆకాశం వైపు తీసుకెళ్ళండి. చెవులు టచ్ అవుతూ బాగా పైకి సాగాలి. రెండు చేతుల మధ్యలో షోల్డర్ గ్యాప్ ఉండాలి. బాగా సాగాలి, స్ట్రెచ్ అవ్వాలి. మీ స్ట్రంక్ ఏరియా మొత్తం స్ట్రెచ్ అవ్వాలి. ఎగ్జైల్ చేస్తూ క్రాస్ హ్యాండ్స్ చేయాలి. ఎల్బో, రైట్ ఎల్బో లెఫ్ట్ షోల్డర్ మీద, లెఫ్ట్ ఎల్బో మీద రైట్ షోల్డర్ ఉండాలి, రైట్ హ్యాండ్ ఉండాలి. ఆపోజిట్ హ్యాండ్ క్రాస్ హ్యాండ్స్ ఉండాలి. ఇప్పుడు చిన్న అప్ చేయండి, స్ట్రైట్గా చూడండి. దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి. 1 2 3 అండ్ యువర్ బోత్ నీస్. మళ్ళీ బ్యాక్ టు వజ్రాసన. సాగుతూ ఉండాలి. మోకాల మధ్యలో గ్యాప్ రాకూడదు. రెండు చేతులు పూర్తిగా గ్రౌండ్ మీద ఉండాలి. అరచేయి నుంచి మోచేయి వరకు పూర్తిగా గ్రౌండ్ మీద టచ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు దీర్ఘమైన శ్వాస తీసుకోండి. 1 2 3. స్పైన్ రూట్ నుంచి లిఫ్ట్ చేయాలా. ఎగ్జైల్ చేస్తూ హ్యాండ్స్ని సైడ్ నుంచి డ్రాప్ చేయండి. ఎడం కాలు స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు చెక్ చేసుకోవాల్సింది ఎడం కాలు స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్గా లేకపోతే బటక్ ఇన్బ్యాలెన్స్లో ఉంటుంది. అప్పుడు స్పైన్ మీద రాంగ్ వెయిట్ పడుతుంది. ఇప్పుడు మీ కుడి చేతిని బటక్ వెనకాల పెట్టుకొని, నడుము వెనకాల పెట్టుకొని, కుడి చేతి సపోర్ట్ అప్పర్ బాడీని తిప్పండి, ట్విస్ట్ అవ్వాలా. ఇప్పుడు మీ కుడి చేతితో ఎడమ కాలి పాదాన్ని క్యాచ్ చేసుకుందని ట్రై చేయాలి. చేసిన తర్వాత మీరు రైట్ లెగ్ స్ట్రైట్గా ఉండాలి, చెక్ చేసుకోవాలా. లెఫ్ట్ హ్యాండ్ మీ బటక్ బ్యాక్ సైడ్ తీసుకోండి. కంప్లీట్ ట్విస్ట్ అవ్వాలా. అప్పర్ బాడీ స్పైన్ ఏరియా కంప్లీట్ ట్విస్ట్ అవ్వాలా. ఇన్హేల్ చేస్తూ స్ట్రైట్గా చూడండి. ఎగ్జైల్ చేస్తూ మీ చేతిని రిలీజ్ చేసేయండి. ఇన్హేల్ చేస్తూ మీ కాలు సెట్ చేసుకోండి. రిలీజ్తో ఉంటుంది కాబట్టి చిన్ స్ట్రైట్గా ఉండాలి. లుక్ స్ట్రైట్, షార్ప్గా చూస్తుండాలి. డీప్ బ్రీతింగ్స్ తీసుకోవాలి. జస్ట్ రిలాక్స్. ఇంతవరకు యాక్టివిటీ చేస్తాం. బాడీలో కొద్దిగా అన్ఈవెన్గా ఉంటుంది ప్రెజర్, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో అయినా కూడా ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకొని నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్ళాలి. బ్రీతింగ్ తీసుకోండి, బ్రీతింగ్ తీసుకోండి. ఇష్యూస్ వస్తుంది. కదలకూడదు, పక్క చూడకూడదు, కళ్ళు తెరవకూడదు, శబ్దం చేయకూడదు. ఇన్హేల్, ఈ పొజిషన్ సిట్టింగ్ పొజిషన్ యాక్సెప్ట్ చేయండి. ఎక్సేల్, ఇన్హేల్. రిలాక్స్గా స్మైల్గా పెట్టండి. ఐబ్రోస్ లూజ్ చేయండి. మీ కనుబొమ్మలు ఎక్కడ టైట్ ఉండకూడదు. ప్రాణాయామం మొదలు తీసుకురండి. కుడి చేతి చూపుడు వేలు మధ్య వేలుని బొటన వేలు కింద టచ్ చేసుకోండి. కుడి చేతి చూపుడు వేలుని మధ్య వేలు, ఇండెక్స్ అండ్ మిడిల్ ఫింగర్ మీ థంబ్ ఫింగర్ కింద టచ్ చేసుకోండి. కుడి ముక్కుతో వదలండి. ఏ పరిస్థితుల్లో కూడా శరీరంలో టైట్నెస్ ఉండకూడదు. ఎస్పెషల్లీ చెస్ట్ ఏరియా, ఫేస్ ఏరియా చాలా రిలాక్స్ చేసుకోండి. ఎక్కడా కానీ టైట్నెస్ ఉండకూడదు. అగైన్ ఇన్హేల్ విత్ రైట్ నాది, ఎక్సేల్ విత్ లెఫ్ట్ నాది. అగైన్ ఇన్హేల్ విత్ లెఫ్ట్, ఎక్సేల్ విత్ రైట్. ఫేస్ రిలాక్స్గా ఉండాలి. శరీరం ఎక్కడా కూడా శ్రమ కనిపించకూడదు. అంతర్గతంగా ఒక మెకానిజం మొత్తం మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి రిలాక్స్ చేయండి. స్ట్రైట్గా ఉండాలి. మీ ఫేస్ రిలాక్స్గా ఉండాలి, టైట్ ఉండకూడదు. ఇన్హేల్ చేస్తే జుంకారం శబ్దంతో రిలీజ్ చేయాలి. గాలి తీసుకోండి, శ్వాస తీసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్ విత్ జుంకారం. అగైన్ ఇన్హేల్, ఎక్సేల్ విత్ జుంకారం. భైరవ ముద్ర పెట్టించు. బీ సైలెంట్. ఎండింగ్ ప్రేయర్ అందరూ స్పష్టంగా గట్టిగా చెప్తాము. నేను చెప్తాను, తర్వాత అందరూ ఒకే గొంతుతో అందరూ స్పష్టంగా గట్టిగా చెప్తాము. సర్వే సంతు నిరామయ, మా కచ్చిత్ దుఃఖ భాగ్వే. ఓం శాంతి శాంతి శాంతి.
సుఖినో భవంతు లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. రెండు చేతులు బాగా పూర్తిగా వేడి పుట్టేది రబ్ చేసుకోండి. చెవులు, చెంపలు, మెడ, చేతులు, పాదాలు స్పర్శించుకోండి. పూర్తిగా రబ్ చేసుకోవాలి. చెమట పూర్తిగా అబ్జర్వ్ అవ్వాలి బాడీలోనే. రెండు చేతులు కళ్ళ ముందు తీసుకోండి. చాలా 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 నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఫస్ట్ చేతి చివర చూడాలి, కళ్ళు తెరుస్తూ, తర్వాత అరచేయిని చూడాలి, తర్వాత మణికట్టు చూడాలి. స్లోలీ క్లోజ్ యువర్ ఐస్. అలాగే సూర్య నమస్కారం చేసుకోండి. రెండు చేతులు డ్రాప్ చేసేయండి. రెండు కాళ్ళు గాలి తీసుకుంటూ మెల్లగా స్ట్రెచ్ చేయండి.